వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో రౌడీ స్టార్ విజయ్ హిట్టు మొహం చూసి చాలా కాలమే అయింది. ఎన్నో ఆశలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడం, అంతకు ముందు పూరీ డైరెక్షన్లో వచ్చిన లైగర్ పాన్ ఇండియా డిజాస్టర్గా నిలవడంతో విజయ్ బాగా వెనకబడిపోయాడు. దీంతో ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. అందుకే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తుండటంతో భారీగా హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు తాజాగా విడుదల చేసిన ట్రైలర్కి అనూహ్య స్పందన రావడంతో మూవీపై అంచనాలు పీక్స్కి చేరాయి. సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ని చెడుగుడు ఆడేసుకోవడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. గురువారం జూలై 31 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న కింగ్డమ్ మూవీ తెలుగు వెర్షన్ సెన్సార్ గతంలోనే పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందించింది. మంగళవారం మిగిలిన 2 భాషల్లో హిందీ, తమిళ్ కూడా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము రేపుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే 1,00,000 టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు మేకర్స్ తెలిపారు. యుఎస్లో 30వ తేదీనే ప్రీమియర్ షోలు పడనుండగా ఇప్పటికే అక్కడ 20,000 టిక్కెట్స్ సేల్ అయ్యాయట. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు విజయ్కి కావాల్సిందల్లా కింగ్డమ్ చిత్రానికి పాజిటివ్ టాక్ మాత్రమే. అది వచ్చిందంటే మాత్రం ఈసారి బ్లాక్బస్టర్ అందుకోవడం ఖాయం. విజయ్ ఫ్లాపుల పరంపరకు చెక్ పడుతుందా లేదా అన్నది తేలాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.